స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలోని ఇండియన్ పాలిటీ గురించి డిస్కస్ చేద్దాము. ఇండియన్ పాలిటీ అనేది నువ్వు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, ఎస్ఐ రాసినా, కానిస్టేబుల్ రాసినా, ఏపీపీఎస్సీ నిర్వహించే ఏ పరీక్ష రాసినా సరే కీలక పాత్ర పోషిస్తుంది. అందులో నువ్వు గ్రూప్ 2లో అయితే స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. 75 మార్కులు మెయిన్స్లో ఉంటుంది. 75కి 65 మార్కులు దాటి మనం సంపాదించాల్సినటువంటి సబ్జెక్ట్. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇండియన్ పాలిటీకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఏ విధంగా అనుకుంటారంటే, నాకు బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ, ఖచ్చితంగా అన్నిటికంటే నేను ఎక్కువ స్కోరింగ్ ఇండియన్ పాలిటీలోనే చేస్తానని చాలామంది అనుకుంటారు. కానీ మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత, పేపర్ రాసిన తర్వాత మనకు తెలియకుండానే చాలా నెగిటివ్ మార్క్స్ పెట్టుకొని వస్తాము. 60 దాటాల్సినటువంటి మన స్కోరు 45 లేదా 40 దగ్గర వచ్చి ఆగిపోతుంటుంది. అంటే బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క అవుట్పుట్ చెప్తున్నాను. పాలిటీ ఈజీ సబ్జెక్టే, అందరికి ఇష్టమైన సబ్జెక్టే. కానీ దాన్ని మనం మార్కులుగా కన్వర్ట్ చేసేటప్పుడు మిస్టేక్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ మీద ఉన్నటువంటి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కకు తీయండి. ఓకేనా? పాలిటీ కూడా మనకు ఒక సబ్జెక్టు 75 మార్కులు, ఆ 75లో 65 మార్కులు దాటి మనం స్కోర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగానే మనం ప్రాపర్ రివిజన్ చేయాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, టెస్టులు రాయాలి. చాలామంది పాలిటీ బాగా వచ్చులే అని చెప్పేసి రివిజన్ చేయరు, మిగతా సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే పాలిటీలో రావాల్సిన మార్కులు కూడా రావట్లేదు. ఓకేనా? ఖచ్చితంగా పాలిటీలో ఒక్క మార్కు కూడా మనకి పోవడానికి లేదు. మనం ఏదైతే చదివామో 90% పేపరు అదే విధంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన వీడియోలోని మన పాలిటీ కోర్సులో ఫస్ట్ క్లాస్ ఇది, కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. పాలిటీని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియోతోని. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చారో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇదే కాదు, పాలిటీలో ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా, ఏ చాప్టర్ మొదలుపెట్టినా సరే దానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ మీకు అందజేసే సబ్జెక్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే? నా యొక్క స్పెషాలిటీ ఏంటంటే కష్టమైనటువంటి టాపిక్స్ని కూడా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సరే, మనకి సిలబస్ ఏమని మెన్షన్ చేసాడు? ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. మనం పాలిటీ అని కూడా అనుకుంటాం. భారతదేశంలో పాలిటీ గురించి తెలియనటువంటి భారత పౌరుడు అనేవాడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ సబ్జెక్ట్ పేరు తెలియకపోవచ్చు, కానీ అందులో ఉన్న సారాంశము నిత్య జీవితంలో మనం రోజు చూసేటటువంటి అంశాలే. మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళి, ఏదైనా విలేజ్కి వెళ్ళి అడగండి, పలానా ఓడికి ఓటు హక్కు చేయించుకొని ఎవరైనా మీరు అడగండి, విలేజ్లో ఎవరైనా చెప్తారు, ఆడికి 18 సంవత్సరాలు దాటలేదు, ఆడికి ఇంకా ఓటు పెట్టడానికి అవ్వదు, లేదా ఆడికి 18 సంవత్సరాలు దాటిపోయి మనం ఓటు పెట్టుకోవచ్చు అని అంటారు. అంటే వాళ్ళు లక్ష్మీకాంత్ పుస్తకం చదివారా, లేదా ప్రభాకర్ రెడ్డి సార్ పుస్తకం చదివారా, లేదా నా క్లాస్ విన్నారా? మరి వాళ్ళకి నాలెడ్జ్ ఎలాగొచ్చిందంటే నిత్య జీవితంలో మనం రోజు కూడా ఈ పాలిటీకి సంబంధించిన అంశాలు డైలీ చూస్తాము. ఒక భారత పౌరుడికి కనీసం కొన్ని అంశాలు తెలియ ఉండాలి, చట్టంపై అవగాహన కలిగి ఉండాలి, మన చుట్టూ ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థలపై, ప్రభుత్వ సంస్థలపై మనకు అవగాహన ఉండాలి. ఓకే? మనం చదువుకున్న చదువు డైలీ లైఫ్లో మనకు ఉపయోగపడాలి. కానీ యాజ్ ఎ స్టూడెంట్గా మనం ఇప్పుడు ఎలా చదవాలి? ఓకే, డైలీ లైఫ్లో చూసే అంశాలని సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. గుర్తుపెట్టుకోండి, డైలీ చూసే అంశాలని సబ్జెక్ట్ ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, 18 సంవత్సరాలు దాటితే మనకి ఓటు హక్కు అనేది వస్తుంది. ఇది అందరికి తెలిసిందే. మరి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి నువ్వు కాబట్టి నువ్వు ఏ విధంగా చూడాలి దీన్ని? ఒకప్పుడు 21 సంవత్సరాలు ఉండేది, తర్వాత 18 సంవత్సరాలకు మార్చారు. ఎప్పుడు మార్చారంటే 1988లో 61వ రాజ్యాంగ సవరణ చేసి 21 సంవత్సరాలు ఉన్నటువంటి దీన్ని 18 సంవత్సరాలకి మార్చడం జరిగింది. ఈ కోణంలో నువ్వు చూడాలి. ప్రజెంట్ తమిళనాడులో ఎలక్షన్లు జరుగుతున్నాయి. అదేవిధంగా దేశంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అందరికీ తెలుసు. కానీ ఒక స్టూడెంట్గా, ఒక యాస్పిరెంట్గా నువ్వు ఏ విధంగా చూడాలి? కేంద్ర స్థాయి అంటే మన లోక్సభకు సంబంధించి ఎలక్షన్స్
ఎవరు నిర్వహిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అదే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ కోణంలో నువ్వు చూడాలి. మరి ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ ఏంటి? వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? వాళ్ళ టెన్యూర్ ఏంటి? వాళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ ఏంటి? తొలగింపు ప్రక్రియ ఏంటి? అది నువ్వు చూడాలి. నేనేం చెప్తాను మీకు అర్థమవుతుంది కదండీ! అదేవిధంగా మనందరికి తెలుసు కలెక్టర్ అవ్వాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలని. ఎవరన్నా సరే ఆల్మోస్ట్ చెప్తారు. మరి యాజ్ ఏ యాస్పిరెంట్‌గా నువ్వేం చూడాలి? యూపీఎస్సీకి సంబంధించి భారత రాజ్యాంగంలోని ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఆర్టికల్ 315లో మెన్షన్ చేశారు. ఓకే. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉన్నాయి. వీటి గురించి కూడా ప్రస్తావన ఉందా? అందులో ఏం మెన్షన్ చేశారు? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక స్టూడెంట్ అనేవాడు ఈ విధంగా అప్రోచ్ అవ్వాలి. అల్టిమేట్‌గా స్టూడెంట్ అనేవాడు ఏం చేయాలి? నువ్వు చదువుకున్నటువంటి నాలెడ్జ్‌ని మార్క్స్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అయినట్లు. ఓకే. మన నిత్య జీవితంలో చూసినటువంటి అంశాలన్నీ కూడా సబ్జెక్ట్‌తో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. పాలిటీ చాలా సులభంగా అయిపోతుంది. డైలీ పేపర్‌లో ఏదో ఒక ఆర్టికల్ వస్తుంది. నువ్వు కరెంట్ అఫైర్స్ ఒక 6 మంత్స్ ఫాలో అయినా 70% సిలబస్ కంప్లీట్ అయిపోతుందండి పాలిటీ. అయితే స్టూడెంట్స్ అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా పాలిటీకి సంబంధించి? యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఫాలో అవ్వడం. వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ చెప్తారు. ఆర్టికల్ 1, 2, 3, 4 అలా కొంతవరకు చెప్పిన తర్వాత మధ్యలో ఆపేస్తారు. తర్వాత మీకు కంటిన్యూటీ అనేది పోతుంది. దయచేసి అలాంటి మిస్టేక్స్ చేయకండి. స్ట్రిక్ట్‌గా ఏదైనా ఒక కోర్స్ తీసుకొని ఫాలో అవ్వండి. నేనైతే టాప్ టు బాటమ్ మొత్తం బేసిక్స్ నుంచి మిమ్మల్ని ఎక్స్‌పర్ట్ చేసే విధంగా పాలిటీ క్లాసులు తీర్చిదిద్దాను. ఇప్పుడు మనం క్లాస్‌లోకి వెళ్దామండి. సిలబస్‌లో ఏమని మెన్షన్ చేశాడు? భారత రాజ్యాంగం. ఓకే. అసలు రాజ్యాంగం అంటే ఏంటి చెప్పండి? మీలో మీరే ఒక క్వెషన్ వేసుకోండి. గతంలో ఇది అడిగాడండి బిట్. కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి అని కూడా అడిగాడు. అంటే డైరెక్ట్‌గా అడగకపోవచ్చు కానీ అడిగాడు. ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది. చూడండమ్మా, రాజ్యాంగం అంటే ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ది కంట్రీ లేదా సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అని కూడా అంటాము. తెలుగులో వచ్చేసి ఒక దేశానికి అత్యున్నతమైనటువంటి చట్టం, సర్వోన్నతమైనటువంటి చట్టం ఏదంటే భారత రాజ్యాంగం. ఓకేనా? ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ది కంట్రీ. భారతదేశంలో లేదంటే మన దేశంలో నువ్వు ఎన్ని చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నిటికంట సుప్రీం అంటే అన్నిటికంట అత్యున్నతమైనది ఏదైనా ఉందంటే అది రాజ్యాంగం. గుర్తుపెట్టుకోండి. దానికి మించిన చట్టం లేదు. భారతదేశంలో నువ్వు ఏ చట్టం చేసినా భారత రాజ్యానికి లోబడి అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్కి లోబడి నువ్వు చట్టాల్ని తయారు చేయాలి. ఏ ప్రభుత్వ సంస్థ చూసుకున్నా, భారతదేశంలో ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ చూసుకున్నా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్కి లోబడి అవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ ది కంట్రీ దట్ షుడ్ ఫాలో ది ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్. అందుకే దీన్ని సుప్రీం లా అని అన్నాము. ఓకేనా? అత్యున్నతమైనటువంటి చట్టము. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంటు ఒక చట్టం చేసింది. అందులో ఉన్నటువంటి అంశాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. అప్పుడు ఆ చట్టం ఏమవుతుందండి? రద్దు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవచ్చు? రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ పని కూడా చేయడానికి లేదు. మనం స్వేచ్ఛగా నివసిస్తున్నాం కదండి. మనకి ఆ హక్కును ఎవరు ప్రసాదించారు? రాజ్యాంగం ప్రసాదించింది. ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి విద్యని ఉచితంగా పిల్లలకు అందిస్తుంది. ప్రభుత్వానికి ఆ డైరెక్షన్ ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం ఇచ్చింది. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎవరు చెప్పారు? రాజ్యాంగం చెప్పింది. మన దేశంలో చేసే ప్రతి పని కూడా భారత రాజ్యాంగంతో అనుసంధానమై మనం చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఇదే మనకి చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. చాలామంది ఈ బేసిక్ సెంటెన్స్ కూడా తెలియదు. సుప్రీం లా ఆఫ్ ది కంట్రీ, సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటే ఏంటో కూడా తెలియదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ సుప్రీం లా ఆఫ్ ది కంట్రీ అని అడిగాడు చాలాసార్లు. కాన్స్టిట్యూషన్ అని పెట్టకుండా వచ్చారు చాలామంది స్టూడెంట్స్. బేసిక్స్తో ఎప్పుడైతే నువ్వు చదువుతావో
పేపర్ ఈజీగా ఇచ్చినా పెడతావు, కష్టంగా ఇచ్చినా పెడతావు. ఓకే, మరి భారత రాజ్యాంగాన్ని మనం మార్చచ్చా, చేంజ్ చేయొచ్చా, అందులో ఉన్నటువంటి అంశాలని మనం ఏవైనా మోడిఫై చేయొచ్చా అంటే ఎస్ చెయ్యొచ్చు. దాన్నే అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఓకేనా, భారత రాజ్యాంగం యొక్క సవరణ. అంటే అమెండ్మెంట్ అనే చాప్టర్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. కొన్ని పదాలను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. చూడమ్మా, కొన్ని పదాలను మీకు పరిచయం చేస్తున్నాను. భారత రాజ్యాంగం ఏదైనా ఒక అంశాన్ని నువ్వు మార్పు చేయాలనుకున్నా, తొలగించాలనుకున్నా, కొత్తగా ఏదైనా దానికి జోడించాలనుకున్నా, గుర్తుపెట్టుకున్నామ్మా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నువ్వు ఏదైనా మాడిఫై చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా, ఎడిషన్ చేయాలనుకున్నా, దాన్ని మనం పెట్టుకునే పేరు అమెండ్మెంట్ లేదా సవరణ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పదాలను మీకు పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి సిలబస్ చూసి మనం ఫస్ట్ క్లాస్ అయినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. అమెండ్మెంట్ అంటే ఏంటో మీకు తెలిసింది కదా. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే లా మేకింగ్ బాడీ. ఎందుకంటే ఇందాకలే చెప్పాం, సుప్రీం లా అన్నాం. ఓకే, అత్యున్నతమైనటువంటి చట్టం అన్నాం. మరి ఆ చట్టం అంటే ఏంటో మీకు తెలియాలి కదా. ఎస్, చెప్తాను చూడమ్మా. భారతదేశంలో లా మేకింగ్ బాడీ, చట్టాలు చేసే సంస్థలు ఏమంటే కేంద్ర స్థాయిలో అంటే సెంట్రల్లో చూసుకుంటే పార్లమెంటు, రాష్ట్రంలో చూసుకుంటే స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ అంటాం. ఇవేం చేస్తాయమ్మా, చట్టాలను తయారు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, చట్టాలను తయారు చేస్తాయి. దీన్ని లెజిస్లేచర్ అని కూడా అంటాము. ఇవి చేసినటువంటి చట్టాలని ఎవరు అమలు చేస్తారు అంటే ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తాయి, కార్యనిర్వాహకులు అంటాం తెలుగులో. ఓకే, లెజిస్లేచర్ ఏం చేస్తాయి, చట్టాలని తయారు చేస్తాయి. ఓకే, లెజిస్లేచర్ ఈజ్ ఎ లా మేకింగ్ బాడీ. కేంద్రంలో అయితే పార్లమెంటు, రాష్ట్రంలో అయితే శాసనసభ. కేంద్రంలో పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే ఆ చట్టం భారతదేశం మొత్తం కూడా అమలు అవుతుంది. లేదా భారతదేశంలో కొంత భూభాగానికి మాత్రమే అమలు చేయగలదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే కేవలం ఆ యొక్క రాష్ట్రానికి మాత్రమే ఆ చట్టం అమలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఉంది. ఓకే, అయితే ఈ చట్టాలను ఎవరు అమలు చేస్తారు అంటే ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక సంస్థ. ఎగ్జిక్యూటివ్ ఎవరు వస్తారు, ప్రధానమంత్రి, మినిస్టర్స్, మన ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళు బ్యూరోక్రాట్స్ అంటాము. వీళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్లో భాగమే. ఓకే, అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఈ చట్టాలు చేసే సంస్థలు ఉన్నాయి కదండి, పార్లమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఒక చట్టం చేసింది, భారత రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్కి విరుద్ధంగా ఉంది. దాన్ని ఎవరు సమీక్ష చేస్తారు, దాన్ని ఎవరు రివ్యూ చేస్తారు అంటే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందండి, ప్రతి చట్టాన్ని కూడా రివ్యూ చేస్తుంది. అది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా ఉందా లేదా దానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక సంస్థ, జ్యుడిషియరీ, భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ. ఈ మూడు టెర్మినాలజీ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూడండి అమ్మా, లా అంటే చట్టం కదండి. కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంట్ చేస్తుంది. అసలు పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి, ఓకేనా, పార్లమెంట్లో అసలు ఎటువంటి బాడీస్ ఉంటాయి, అసలు ఒక చట్టం పార్లమెంట్ ఏ విధంగా చేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా బేసిక్ టెర్మినాలజీ. ఇదిగోనమ్మా, పార్లమెంట్లో మనకి లోక్సభ ఉంటుంది, అదేవిధంగా రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ అనే వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళు ముగ్గురిని కలిపి పార్లమెంట్ అంటాము. చాలామంది ఇక్కడ కూడా తప్పు చేస్తారు. పార్లమెంట్ అంటే కేవలం లోక్సభ, రాజ్యసభ అని మాత్రమే అనుకుంటారు. కానీ రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లో ఒక భాగమే. ఈ మూడు కలిపే మనం పార్లమెంట్ అంటాము. గుర్తుపెట్టుకోండి. చాలామంది ప్రెసిడెంట్ కరెక్ట్ ఆప్షన్ కాదు అనుకుని చాలామంది కేవలం లోక్సభ, రాజ్యసభ అని పెట్టుకొని వస్తారు. కానీ అది చాలా తప్పు. గుర్తుపెట్టుకోండి, సరేనా. మీకు 18 సంవత్సరాల దాటిన తర్వాత మీకు ఓటు హక్కు వస్తుంది. ఓకే, మీకు ఓటు హక్కు వచ్చిన వెంటనే
రాష్ట్ర స్థాయిలో మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరుగుతుంది. అతను అసెంబ్లీలో, స్టేట్ అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభలో కూర్చుంటారు. అదేవిధంగా మీరు సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే ఒక ఎంపీకి మీరు ఓటు వేయడం జరుగుతుంది. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు. మీరు ఓటు వేసి గెలిపించినటువంటి ఆ ఎంపీ ఎక్కడ కూర్చుంటాడంటే లోక్సభలో కూర్చుంటాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? మళ్ళీ రాజ్యసభలో ఉన్న సభ్యుని కూడా ఎంపీ అని అంటాము, కానీ ఇతనికి నువ్వు ఓటు వేయవు. అర్థమైంది కదా? లోక్సభలో ఉన్నటువంటి ఎంపీకి మాత్రమే నువ్వు ఓటు వేసి గెలిపించి లోక్సభలో కూర్చోబెడతావు. అందుకే దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటాము. ఓకే, దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటాము. రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటాము. రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలే ఎన్నుకుంటారు. అంటే లోక్సభకి డైరెక్ట్ ఎలక్షన్, ప్రజలే నేరుగా ఓటు వేసి గెలిపిస్తారు. కానీ రాజ్యసభలో ఉన్న సభ్యులు మాత్రం ఇండైరెక్ట్ ఎలక్షన్, ప్రజలు నేరుగా ఇక్కడ ఎటువంటి ఓటు వేయరు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడతారు. కాన్సెప్ట్ ఈజ్ క్లియర్ కదా? క్లియర్. ఓకే, ప్రెసిడెంట్ కూడా నువ్వు నేరుగా వెళ్ళి ఓటు వేయవు. పలానా వ్యక్తి నాకు ప్రెసిడెంట్ కావాలి, నేను ఓటు వేస్తానంటే నిన్ను అలౌ చేయరు. ఓకే, ఎంపీలు ఇక్కడ గెలిచినటువంటి లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. నువ్వు నేరుగా వెళ్ళి ఓటేసి గెలిపిస్తే డైరెక్ట్ ఎలక్షన్ అంటాం, ప్రత్యక్ష ఎన్నిక. ఓకేనా? నువ్వు ఎవరినైతే గెలిపిస్తావో వాళ్ళు వెళ్ళి ఓటేసి గెలిపిస్తే దాన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాము, పరోక్ష ఎన్నిక విధానం తెలుగులో. క్లియర్ కదా? సరే, అంటే ఇప్పుడు పార్లమెంట్ చూసుకుంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాము. ఎందుకు అంటే ఏదైనా ఒకటి చట్టం అవ్వాలంటే ఈ ముగ్గురిని దాటుకొని రావాలి. ఈ ముగ్గురిని దాటుకొని ఎప్పుడు వస్తుందో అదే అప్పుడు చట్టం అవుతుంది. సరేనా? మరొక విషయం, లోక్సభని మనం లోవర్ హౌస్ అంటాం, రాజ్యసభని అప్పర్ హౌస్ అంటాం. ఇది కేవలం మీకు పరిచయం చేస్తున్నాను. మరలా పార్లమెంట్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఇన్డెప్త్గా దీని గురించి చదువుకుంటాం మనం. ఇది ఒక బేసిక్ క్లాస్. ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాలిటీ మీద ఒక అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క క్లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా, చట్టం అని ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం మనం. చట్టం. సరే, ఈ చట్టం ముందు బిల్ అంటాం మనం. చూడమ్మా, బిల్ ఇంగ్లీష్లో తెలుగులో రెండు కూడా ఒకటే. బిల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ లా. ఇట్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ అంటే ప్రతిపాదించడము. అది చట్టంగా మారకముందు ప్రతిపాదిస్తున్నావు. నువ్వే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ అనుకో, లోక్సభకు చెందినటువంటి ఒక ఎంపీ, నువ్వు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక డ్రాఫ్ట్ బిల్ తయారు చేసావు, దాన్నే బిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అంశం మీద, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం పైన ఒక కొత్తగా ఒక బిల్ని రూపొందించావు పెన్ను పేపర్ తీసుకొని, అందులో ముఖ్యమైన ప్రొవిజన్స్ అన్నీ చేసావు. ఓకే, ఈ బిల్లు మొట్టమొదటిసారిగా లోకసభలోనైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోక్సభకు చెందినటువంటి ఒక ఎంపీవి. ఓకేనా? నువ్వు ఎవరమ్మా? లోక్సభకు చెందినటువంటి ఒక ఎంపీవి. అప్పుడు నువ్వు ఆ బిల్లుని ఎందులో ప్రవేశపెడతావంటే లోక్సభలో ప్రవేశపెడతావు. గుర్తుపెట్టుకో, ఎందులో ప్రవేశపెడతావు? లోక్సభలో ప్రవేశపెడతావు. ఇంట్రొడక్షన్, బిల్లు ప్రవేశపెట్టుట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాజ్యసభకు చెందినటువంటి ఎంపీ అనుకో, రాజ్యసభలో నువ్వు ప్రవేశపెడతావు. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? డిస్కషన్. నువ్వు ఏ హౌస్లోనైతే ప్రవేశపెట్టావో ఆ హౌస్లో ఆ బిల్లుకు సంబంధించి చర్చ అనేది అవుతుంది. ఆ హౌస్లో మిగిలిన ఎంపీస్ కూడా తమ యొక్క ఒపీనియన్ తెలియజేస్తారు. నాయన బిల్లు ప్రవేశపెట్టా బాగానే ఉంది, అందులో కొన్ని అంశాలు నాకు నచ్చలేదు, ఇలా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. లోక్సభలో అభిప్రాయం ఉంటుంది, డిస్కషన్ రాజ్యసభలో కూడా ఉంటుంది. రెండు హౌసెస్ కూడా ఆమోదించాలి. గుర్తుపెట్టుకోండి. ఎలాగ ఆమోదిస్తారు? ఓటింగ్ అనే ప్రక్రియ ద్వారా లోక్సభ, రాజ్యసభ రెండు కూడా ఆమోదం తెలపాలి ఒక బిల్లుకి. నువ్వు లోక్సభలో ప్రవేశపెట్టావు, లోక్సభ ఆమోదం తెలిపింది అంటే ఓటింగ్ వేశారు, సకానికి పైగా సభ్యులు తమ యొక్క ఆమోదాన్ని తెలిపారు. ఓకేనా? మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ తమ యొక్క ఓటింగ్లో అభిప్రాయాన్ని తెలిపారు.
మరలా ఓటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మెజారిటీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవన్నీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ ఇక్కడ చెప్తున్నాను. రాజ్యసభకు బిల్లు వెళ్ళింది. రాజ్యసభలో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కన్నా తక్కువ మెంబర్స్ ఓటింగ్ వేశారు. దాన్నే మనకి హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కన్నా ఎక్కువ ఓటు పడితే దాన్ని సింపుల్ మెజారిటీతో ఆ బిల్లు పాస్ అయింది అంటాం. బట్ అట్లీస్ట్ 50% కూడా ఓట్లు ఆ బిల్లుకి పడకపోతే ఆ బిల్లు అనేది రద్దు అయిపోతుంది, మరి చట్టంగా మారదు. ఫర్ ఇన్ కేస్ చూడమ్మా, 2 హౌస్లు కూడా లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేసింది, మరి ఆ బిల్లు అనేది చట్టంగా మారిపోతుందా? చెప్పండి మీరు. ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుందా? మారదు. ఎందుకు? లోక్సభ పాస్ చేసిన తర్వాత, రాజ్యసభ పాస్ చేసిన తర్వాత ఫైనల్గా రాష్ట్రపతి అనే వాళ్ళు తన యొక్క ఆమోద ముద్ర వెయ్యాలి. ఓకేనా? అప్రూవల్ ఇవ్వాలి. ఫైనల్గా ఎవరు ఇవ్వాలమ్మా? రాష్ట్రపతి ఏమంచి దాని మీద సంతకం చేయాలి. అప్పుడే ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా బిల్ అనేది చట్టంగా మారదు. అర్థమైంది కదా? ఫైనల్గా ఏమవుతుంది సార్? బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట. మీరు డైలీ పేపర్లో చూసేటప్పుడు ఈ అంశాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు స్టేట్ వైజ్ చూద్దాం. స్టేట్ లెజిస్లేచర్ గురించి చూద్దాం. స్టేట్ లెజిస్లేచర్, ఓకే. మరి ఎక్కడైతే నువ్వు కేంద్రంలో ఏ విధమైనటువంటి వ్యవస్థ చూసావో అదే వ్యవస్థ ఇంచుమించు అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది. మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం, తెలుగులో అయితే విధానసభ లేదంటే శాసనసభ. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన మండలి లేదా శాసన మండలి అంటాం. ఫైనల్గా గవర్నర్ అనమాట. అయితే కేంద్రంలో లోక్సభ ఎలాగో ఇక్కడ అసెంబ్లీ ఎలాగా, కేంద్రంలో రాజ్యసభ ఎలాగో ఇక్కడ శాసన మండలి ఎలాగా. కానీ ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. రాజ్యసభ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రతి రాష్ట్రంలో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ విధాన మండలి అనేది ప్రతి రాష్ట్రానికి కూడా ఉండదు, కేవలం కొన్ని రాష్ట్రాలకి మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా? మిగిలినంతా సేమ్ ప్రాసెస్. ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే విధానసభ ఓకే చెప్పాలి, విధాన మండలి ఓకే చెప్పాలి, అల్టిమేట్గా గవర్నర్ కూడా ఓకే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదనుకోండి, డైరెక్ట్గా అసెంబ్లీ నుంచి ఆ బిల్లు గవర్నర్కి వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఏమవుతుంది? బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఓకేనా? నువ్వు ఓటు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నటువంటి సభ్యులను ఏమంటాం? ఎమ్మెల్సీ అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారంటే ఎమ్మెల్యేస్, లోకల్ రిప్రజెంటేటివ్స్, లోకల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. అవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం, పాలిటీ మీద ఉన్నటువంటి ఒక అవగాహన కల్పించడం కోసం ఇవంతా కూడా చెప్పడం జరిగింది. ఇది పాలిటీకి సంబంధించి ఒక ఇంట్రడక్షన్, ఒక ఫౌండేషన్ క్లాస్ అనుకోండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ అయింది, నెక్స్ట్ మనకి సిలబస్ అనమాట. జనరల్గా చెప్పాలంటే సిలబస్ నా క్లాసెస్ అన్నీ విన్న తర్వాత ఆటోమేటిక్గా మీకు సిలబస్ చదవాల్సిన అవసరం ఉండదు. తర్వాత మనం ఏం స్టార్ట్ చేస్తామంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం. రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? 1950 జనవరి 26. మరి రాజ్యాంగం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏమిటి? బ్రిటిష్ గవర్నమెంటు ఏ విధమైన చట్టాలు చేశాయి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత మనం ఏం తెలుసుకుంటామంటే మేకింగ్ ఆఫ్, చూడమ్మా, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం. అసలు భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఏ విధమైన కమిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్ యొక్క విధులు ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన సభ్యులు, ముఖ్యమైన కమిటీలు అన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏం తెలుసుకుంటాం అంటే ప్రియాంబుల్ గురించి తెలుసుకుంటాం. ఓకే, ప్రియాంబుల్ అంటే ప్రవేశిక.
ముందు మాట. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు ముందు మాట ఉంటుంది. ఆ పుస్తకం యొక్క ఆథరు ఏమి చెప్పాలనుకుంటున్నాడో ప్రియాంబుల్‌లో నీకు సింపుల్‌గా చెప్పి పడేస్తాడు. ఇది కూడా అంతే. ప్రియాంబుల్ తర్వాత ఎస్పెషల్లీ మన కోర్స్ తీసుకున్న వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే షెడ్యూల్స్ గురించి డీటెయిల్‌గా నేర్చుకుంటాము. చాలామంది స్కిప్ చేస్తారు. షెడ్యూల్స్ మీద ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వస్తాయి. అది మనం స్కిప్ చేయడానికి లేదు. షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం నిర్మించేటప్పుడు ఏ దేశం నుంచి మనం ఏం తీసుకున్నాం అనేది ఇక్కడ తెలుసుకుంటాము. ఓకేనా? దీని తర్వాత చాలామంది ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు స్టార్ట్ చేస్తారు. గ్రూప్ 1 ఇతర పరీక్షలకైతే అవన్నీ ఉన్నాయి. గ్రూప్ 2 పరీక్షకైతే అది లేదు. ఓకేనా? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, అదేవిధంగా సిటిజన్షిప్, భారతదేశం యొక్క పౌరసత్వం. ఈ 2 టాపిక్స్ గ్రూప్ 2కి అయితే లేవు. అయినా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, సిటిజన్షిప్ తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే ఓకేనా? చూడమ్మా, ఆర్టికల్ 1 to 4 అదేవిధంగా 5 to 11 ఇవి మనకి లేదు, గుర్తుపెట్టుకోండి. సిలబస్లో గ్రూప్ 2 సిలబస్లో లేదు, గ్రూప్ 1 సిలబస్లో ఉంది. మరలా ఇవి చెప్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ప్రాథమిక హక్కులు గురించి నేర్చుకుంటాం. తరువాత మనకి డిపిఎస్పీస్ ఉంటాయి. 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఓకే, దీన్నే తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం. ఓకే, ఆదేశిక సూత్రాలు ఆదేశిస్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఒక డైరెక్షన్ని చూపిస్తాయి. ఎవరికి చూపిస్తుందంటే రాజ్యాంగం అనేది ప్రభుత్వాలకు చూపిస్తుంది. ఖచ్చితంగా అవి చేయాలని కాదు, ఫలానా అంశం నువ్వు చేసావనుకో ప్రజలకి మంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మద్యపాన నిషేధం ఉంది, డిపిఎస్పిలో మెన్షన్ చేశారు. ప్రభుత్వాల యొక్క ఇష్టానికే వదిలేస్తున్నది. ఏదైనా ప్రభుత్వం అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఆధారంగా మద్యపాన నిషేధం చేయొచ్చు. చేస్తే ఫైనల్గా ఎవరు బెనిఫిట్ పొందుతారు? ప్రజలు బెనిఫిట్ పొందుతారు. డిపిఎస్పి తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫండమెంటల్ రైట్స్ వేరు, డ్యూటీస్ వేరు. డ్యూటీ అంటే బాధ్యత. భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడి యొక్క ప్రాథమిక బాధ్యత ఏమిటి? ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయిన తర్వాత బేసిక్ స్ట్రక్చర్ అన్నది ఉంటుందన్నమాట. ఓకే, భారతదేశం యొక్క మౌలిక స్వరూపం. దాని తర్వాత ఇందాక డిస్కస్ చేసాం అమెండ్మెంట్ అని. ఓకే, సవరణ అని చెప్పేసి అమెండ్మెంట్ ఏ విధంగా చేస్తారు అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇదంతా కూడా సిలబస్లో మెన్షన్ చేసినటువంటి మొదటి యూనిట్లో ఉంది. ఇవంతా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మన మెటీరియల్ కూడా అద్భుతంగా ఉంది. మరీ చెప్తాను, అద్భుతంగా మన మెటీరియల్ ఉంది. ఒకసారి నా మెటీరియల్ చదివితే మీకే అర్థమవుతుంది. బుక్ రూపంలో విడుదల చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ మెటీరియల్ వర్కింగ్లో బిజీగా ఉన్నాము. సరే, మెయిన్స్ క్లాసెస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేద్దాం. కానీ టైం తీసుకుందాం. మెయిన్స్ క్లాసెస్ నిదానంగా కూలంకుషంగా ప్రతిదీ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.